నమస్కారం. మీ మావురి కథలకు స్వాగతం. మహాకుంభమేళా పార్ట్ 5కు సుస్వాగతం. ఈ సంవత్సరం కుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రంలో చూడాల్సిన 6 విశేషమైన ప్రదేశాల గురించి చెప్తాను. వీడియో చివరి దాకా చూసేయండి. వాటిలో మొదటిది శ్రీ వేణి మాధవ మందిర్. పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన ఈ ప్రాచీన శ్రీ వేణి మాధవ ఆలయాన్ని సందర్శించుకుంటే ప్రయాగరాజ్ తీర్థయాత్ర అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి ప్రయాగరాజ్ క్షేత్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఒకప్పుడు గజకర్ణుడు అనే రాక్షసుడు త్రివేణి సంగమ జలాలను మొత్తం తాగేసి లోక కళ్యాణార్థం యజ్ఞ యాగాదులు చేసే మునులకు, నైమిత్తిక కర్మలు ఆచరించే సాధు పుంగవులకు, పాప నివృత్తిని కోరే సాధారణ భక్తజన కోటికి పుణ్యతీర్థం లేకుండా చేసి విఘూతం కలిగించాడు. అందరి విజ్ఞాపన మేరకు విష్ణువు గజకర్ణుని సంహరించి త్రివేణి సంగమ జలాల పవిత్రతను పునరుద్ధరించి శాశ్వతంగా ప్రయాగరాజ్ ప్రదేశానికి క్షేత్రపాలకుడిగా ఇక్కడ కొలువై ఉండిపోయాడు. ఇక రెండవది త్రివేణి సంగమం. గంగా, యమున మరియు సరస్వతి అనే 3 పవిత్ర నదుల సంగమం ఇది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. గంగా, యమున నదీ జలాలు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. వాటి సంగమ ప్రాంతంలో ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించవచ్చు. త్రివేణి సంగమం కేవలం ఒక సహజమైన అద్భుతం మాత్రమే కాదు, భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి తమ పాపాలను తొలగించుకునే ఒక ఆధ్యాత్మిక తీర్థం. అలాగే వేణిదానం, పితృకర్మలు మొదలైనవి ఇక్కడ జరిపితే విశేష ఫలితం కలుగుతుందని చెప్తారు. ప్రతి 12 సంవత్సరాలకోసారి త్రివేణి సంగమ ప్రాంతంలో జరిగే కుంభమేళా ప్రపంచ నలుమూలల నుండి వచ్చే కోట్లాది మంది భక్తులు, సాధువులు మరియు పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఇక మూడవది శ్రీ బడే హనుమాన్ మందిర్. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమ ప్రాంతానికి దగ్గరలోనే ఉండే శ్రీ బడే హనుమాన్ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. 20 అడుగుల పొడవుతో హనుమంతుడు శయన భంగిమలో దర్శనమిచ్చే ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా కానరాదు. మరొక విషయం ఏంటంటే, అక్బర్ చక్రవర్తి ఈ ప్రాంతంలో ఒక కోటను నిర్మించాలని భావిస్తాడు. అందుకు ఈ హనుమాన్ ఆలయం అడ్డుగా ఉందని కూలద్రోయాలని ప్రయత్నిస్తాడు. అయితే ఈ విగ్రహాన్ని ఇసుమంత కూడా కదల్చలేక చివరికి ఓటమి భారంతో హనుమాన్ మందిరం వెనుకనే తన కోటను నిర్మించుకున్నాడని చరిత్ర చెబుతోంది. అయితే 4వది అలోపి శాంకరీదేవి శక్తిపీఠం. భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఒకటి. సతీదేవి వేళ్లు పడిన క్షేత్రంగా చెబుతారు ఈ ప్రాంతాన్ని. ఈ ఆలయం లోపల అమ్మవారికి విగ్రహం ఉండదు, బదులుగా ఒక చెక్క డోలి అంటే ఊయల ఉంటుంది. అయితే ఒక కథనం ప్రకారం కొత్తగా పెళ్ళైన ఒక వధువు పల్లకిలో ఈ అడవి మార్గంలో వెళ్తున్నప్పుడు బందిపోటు దొంగలు అందరినీ చంపి వారి దగ్గరున్న విలువైన వస్తువులు దోచుకుంటారు. ఇక పల్లకిలో ఉన్న నవ వధువును పట్టుకోవాలని ప్రయత్నించగా ఆమె ఆశ్చర్యంగా అదృశ్యం అవ్వడం జరుగుతుంది. ఇక అప్పటి నుండి స్థానికులు ఆ వధువునే అలోపి మాతగా భావించి పూజించడం ప్రారంభించారు. ఇక 5వది భరద్వాజ మహర్షి ఆశ్రమం. త్రేతాయుగంలో శ్రీ సీతారాముల వనవాసంలో భాగంగా భరద్వాజ మహర్షి ఆశ్రమంలో వారు కొన్ని రోజుల పాటు ఆశ్రయం తీసుకున్నట్టుగా రామాయణంలో మనం వినే ఉంటాం. అయితే దానికి నిదర్శనమే ఈ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం. ఇక చివరిది చంద్రశేఖర్ ఆజాద్ పార్క్. నగరం నడి ఒడ్డులో ఉండే ఈ పార్క్కి ఆల్ఫ్రెడ్ పార్క్ మరియు కంపెనీ గార్డెన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా విప్లవకారుడు చంద్రశేఖర్ సీతారాం తివారీ తన జీవితాన్ని ఇక్కడే త్యాగం చేశాడు. 1931వ సంవత్సరంలో ఫిబ్రవరి 27వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ ఈ ఆల్ఫ్రెడ్ పార్క్లో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు తమ బలగాలతో పార్క్ మొత్తం మోహరించడం జరుగుతుంది. ఇక హోరాహోరీ తుపాకీ కాల్పుల తర్వాత ఆజాద్ బ్రిటిష్ పోలీసుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక తన కణతకు తానే గురిపెట్టుకొని పిస్తోల్తో కాల్చుకొని ఎంతోమంది విప్లవ వీరులకు ఉద్యమ స్ఫూర్తినిచ్చి దేశభక్తిని చాటుకున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఈ పార్క్లో 1 గంట 45 నిమిషాల పాటు లైట్ మరియు సౌండ్ షో ఉంటుంది. పార్క్ ఎంట్రన్స్కి మరియు లైట్ షోకి టికెట్లు వేరువేరుగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పార్క్ లోపల ఉండే విక్టోరియా మెమోరియల్, గవర్నమెంట్ పబ్లిక్ లైబ్రరీ, అలహాబాద్ మ్యూజియం కూడా తప్పకుండా చూడవలసినవే. చంద్రశేఖర్ ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్లో ఉపయోగించిన పిస్తోల్ కూడా నేటికి ఈ అలహాబాద్ మ్యూజియంలోనే ఉంది. కాబట్టి మహాకుంభమేళాతో పాటు ప్రయాగరాజ్లోని ఈ ప్రదేశాలను కూడా మీరు దర్శిస్తారని ఆశిస్తూ మహాకుంభమేళా చివరి భాగంతో రేపటి రోజున మళ్ళీ కలుద్దాం.